మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. దేవుడైతే అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో, అన్ని సమయాలలో, ఆ బాధల్లో ఆయన మాత్రమే మనలను బదులు ఆశించకుండా సహాయపడతాడు. బదులు ఆశించడు ఆయన. బదులు ఆశిస్తే నువ్వు అసలు బతుకుతావా? బదులు ఆశించే పని అయితే నువ్వు అసలు బ్రతకలేవు. ఆయన నీకు చేసిన మేలులకి, ఆయన నీకు చూపిన కృపకి, ఆయన నీకు చేసిన సహాయానికి ఆయన ఖచ్చితంగా నాకు బదులు తీర్చు అంటే నువ్వు తీర్చలేవు, నీ వల్ల కాదు. ఆయన బదులు ఆశించని ప్రేమతో మనలను బలపరుస్తున్నాడు, కృప చూపుతున్నాడు. ఇశ్రాయేలీలో మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని యొద్దకు వెళ్ళింది. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన చూస్తున్నాడు. ఆయన చూచి అంటున్నాడు, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూశాను, వాళ్ళను ఆ బాధ నుంచి నేను విడిపిస్తాను, వాళ్ళని ఆ బాధ నుండి విడిపిస్తాను. ఇశ్రాయేలీలకి ఏ సమస్య వచ్చినా దేవుడు ఆ సమయంలో వాళ్ళకి సహాయకరంగా ఉంటాడు. వాళ్ళు మొరపెట్టేది దేవునికే. వాళ్ళ మొర్ర కూడా ఎలా ఉంటుంది అంటే, ఇదిగో నేను ఇంకా చనిపోతాను ప్రభువా, ఇక నువ్వు లేపకపోతే నా జీవితమే ఉండదని ఏడుస్తారనమాట. అసలు కళ్ళనీళ్ళు ఆపలేము మనము. అలాంటి కన్నీళ్లు, భోజనం చేస్తున్నా భోజనంలో నీళ్లు పడుతూ ఉంటాయి. ఏ పరిస్థితుల్లోనైనా, స్నానానికి వెళ్ళినా, వంట చేస్తున్నా, భోజనం చేస్తున్నా, వాళ్ళ యొక్క పని వృత్తి ఏదైనా పనిలో ఉన్నా కూడా వాళ్ళ కళ్ళనీళ్లు కారిపోతూనే ఉంటాయి. చూస్తే ఎట్లా ఉంటుంది? మనుషులమైన మనకే భయంకరంగా వేదన అనిపిస్తుంది, దేవునికి ఇంకెలా ఉంటుంది? అందుకే ప్రభు అంటున్నాడు, నేను వాళ్ళ యొక్క బాధను నిశ్చయముగా చూచినప్పుడు సొమ్మసిల్లిన వారికి, అలసిన వారికి, నెమ్మది లేని వారికి విజయము, విడుదల దేవుడు ఇస్తాడు. విడుదల అనేది దేవుడు ఇస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడు? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 27 నుంచి చదువుతున్నాం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఎలాగూ చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడకు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. 29వ వచనంలో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తి లేని వారికి బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు. ఆత్మ సంబంధమైన ఆలోచన, బాధ, వేదన నీకుంటే ఆయన నీకు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. ఇశ్రాయేలీలు కూడా కొన్ని సందర్భాలలో మనుషుల మీద ఆధారపడ్డారు. మనుషుల మీద ఆధారపడినప్పుడు ఆ మనుషులు ఏమాత్రం సహాయం చేయలా. దారిలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, వాళ్ళు మోయాబు దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా మాకు సహాయం చేస్తారేమో అని అడిగారు. భోజనం పెట్టండి అని అడిగారు. మీ రాజ్యము గుండా మమ్మల్ని ప్రయాణం చేసి వెళ్ళనియండి అని అడిగారు. కానీ వాళ్ళు ఏ సహాయం చేయలేదు. ఎదోమీయులను అడిగారు, వాళ్ళు ఏ సహాయం చేయలేదు. అమాలేకీలను అడిగారు, అమాలేకీలంట ఇంకా వాళ్ళకి సహాయము చేయకపోగా భయంకరమైన బాధను కలుగజేశారంట. సహాయం చేయకపోగా వాళ్ళకి భయంకరమైన బాధను, వేదనను కలుగజేశారు. వాక్య భాగాల్లో ఏమని వ్రాయబడుతూ ఉంది అంటే, ద్వితీయోపదేశకాండంలో మోషే ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో అమాలేకీలు ఇలాంటి బాధను కలుగజేశారు, కాబట్టి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు.
వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17వ వచనము నుండి, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేసెను. చూడండి ఏం చేశారంట, సహాయము చేయకపోగా సహాయము చేయాలి. వాళ్ళు సహాయం ఎలా చేయాలి? ఆహారం తీసుకొని వచ్చి ఎదురొచ్చి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకి సంతోషంగా ఉండేటట్లుగా అన్నీ చూసుకోవాలంట. ఇంకొక చోట రాయబడుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చి అలా చేయాలి. అలా చేయకపోగా ఏం చేశారు? అలసిపోయి బలహీనంగా ఉన్న వెనక నుంచి చిన్నగా నడిచే వాళ్ళందరినీ వెనకనే చంపేశారంట. వెనక నుండి వెనకనే చంపేశారు. మనుషుల యొక్క సహాయము మనకు దొరుకుతుంది అనుకున్నప్పుడు ఆ మనుషుల సహాయం ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడే దిగజారిపోయేదిగా ఉంటుంది. చాలా విషయాల్లో నాకు కూడా మంచి అనుభవాలు ఉన్నాయి. చాలా విషయాల్లో అలాంటి అనుభవాలు ఉన్నాయి. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మాట్లాడతారు కదా, వీళ్ళు ధైర్యంగా మనకి ఆదరణగా నిలబడతారు కదా అనుకున్నప్పుడు వాళ్ళ ద్వారా ఏ విధమైన సహాయం కానీ ఆదరణ కానీ దొరకకపోగా మళ్ళీ కొన్ని భయంకరమైన బాధలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ రోజు నుండి ప్రభు నేర్పిస్తున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము. నీకేదైనా కావాలంటే నన్ను అడుగు, నీకేదైనా అవసరమైతే నన్ను అడుగు, నేనున్నాను కదా, నేను చేస్తాను కదా. ప్రభు ఒక సందర్భంలో చెప్తూ ఉన్నాడు, ఇదిగో వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఈ సమస్య విషయంలో పరిష్కారంగా మాట్లాడిచ్చే నా ప్రభు అని అడిగితే ప్రభు అన్నాడు, వీళ్ళు నీకు సహాయం చేస్తారా? వీళ్ళ అసలు ప్రభు మాటలకు ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళ నీకు సహాయం చేసేది? నాకు తెలియలేదు ప్రభు అనుకున్నానయ్యా. వీళ్ళు సహాయకరంగా ఉంటారనుకున్నాను, వీళ్ళు నాకు మేలు చేస్తారనుకున్నాను, వీళ్ళు నా పక్షంగా నిలబడతారనుకున్నాను, వీళ్ళు ఇదిగో ఇలా ఉంటారు అని నేను అనుకున్నాను ప్రభు. అంటే ప్రభు అన్నాడు, వీళ్ళ నీకు సహాయం చేసేది? వీళ్ళు చెయ్యకపోగా నిన్ను బాధ పెడతారు. వాళ్ళని నిలబెట్టబాక, వాళ్ళని నీకు దగ్గరగా తెచ్చి నిలబెట్టుకోబాక. నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుంటాను. ఆత్మ విషయాలలో, శరీర సంబంధమైన అన్ని విషయాలలో ఏది బాధ అనిపించినా నాకు చెప్పు, నేను చూసుకుంటాను అన్నారు ఆయన. అప్పటి నుంచి ఆయనకే చెప్పుకుంటాను నేను. మనుషుల్ని ఎవరిని నేను అంతగా తోడుంటారు అని ఆ ఆదరణ, ఆ ధైర్యాన్ని వాళ్ళ ద్వారా పొందొచ్చని ఎప్పుడు అనుకోలే. ఇంకా మళ్ళా దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తే మనుషుల ద్వారా సహాయం మనకు దొరకదు. దేవుడు అలసిన సమయంలో ఆయన తోడుంటాడు. సొమ్మసిలిన సమయంలో బలం ఇచ్చేది ఆయనే, మనకు తోడుండేది ఆయనే, శక్తినిచ్చేది ఆయనే, బలాన్ని ఇచ్చేది ఆయనే, మనకి కృప చూపేది ఆయనే, మనకు తోడుగా నిలబడేది కూడా ఆయనే. ఇశ్రాయేలీలు ఏడుస్తూ ఉంటే ఆయన వాళ్ళకు తోడుగా నిలబడ్డాడు, వాళ్ళకు తోడుగా ఉన్నాడు. వాళ్ళ మొరను నేను విన్నాను, వాళ్ళ యొక్క భయంకరమైన బాధను నేను చూశాను. వాళ్ళకు వస్తూ ఉన్న శ్రమలు, నిందలు, బాధలు, హింసలు నాకు మరుగైనవి కాదు. నేను వాళ్ళని విడిచిపెట్టేవాడను కాదు, తోడుండేవాడను అని చెప్పి వాళ్ళ మొర విని వాళ్ళకి సహాయం చేయటానికి దిగి వచ్చాడు. అందుకే యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఆయన అలసిన వారికి బలం ఇచ్చేవాడు, సహాయం చేసేవాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు. అమాలేకీయులు ఆ విధంగా భయంకరమైన శ్రమను, బాధని వాళ్ళకి కలుగజేశారు. అలసి ఉన్నప్పుడు వారిలో వెనకనున్న వారందరినీ హతము చేశారు. వాళ్ళకి ఏ మాత్రము మేలు చేయాల. దేవుడు మాత్రము వాటన్నిటినీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ఆయన సహాయము చేస్తున్నాడు. మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు, కానీ మనుషులు ఎవరు కూడా మనకు సహాయము చేయరు. మనం అనుకోవచ్చు, మనము భ్రమపడవచ్చు, వీళ్ళు నాకు తోడుంటారు అనుకోవచ్చు, వీళ్ళు నాకు సహాయం చేస్తారు అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా సహాయము చేసే సమయానికి వాళ్ళందరూ జారిపోతారు. అర్థం కాదు, ఎటు వెళ్ళిపోతారో కూడా తెలియదు. వీళ్ళ ద్వారా అనేది అక్కడ అందకుండా వెళ్ళిపోతారు. ఏ మాత్రము మనకు సహాయం దొరకదు. సౌలు కూడా రాజుగా ఉన్నప్పుడు
సౌలుకి ఏమనిపించింది అంటే, ఇదిగో నాకు ఏ కల కానీ ఏ దర్శనం కానీ రావడం లేదు, దేవుని వర్తమానం ఏది నాకు తెలియడం లేదు, ఆయన దగ్గర నుంచి ఏ విషయం నాకు అర్థం కావడం లేదు, కాబట్టి ఎలాగైనా తెలుసుకోవాలనుకున్నాడు. కన్నపిశాచి తంత్రాలు చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె సహాయాన్ని కోరుకున్నాడు. మారు వేషం వేసుకొని పోయాడంట. యెరోబాము భార్య మారు వేషం వేసుకొని వస్తే ఆ ప్రవక్తకి దేవుడు చెప్తూ ఉన్నాడు, అతనికి కళ్ళు అయితే కనబడవు, గుడ్డితనం ఉంది, కానీ ఆ గుడ్డితనములో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. యెరోబాము భార్య వేరొకటి అయినట్టు మారు వేషం వేసుకొని వస్తుంది. వేరొకటి అయితే దేవునికి కనబడదా? మన వేషం ఎలాంటిదో దేవునికి కనబడదా? మనం ఎలా ఉంటున్నామో దేవునికి కనబడదా? మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో దేవునికి కనబడదా? వేరొకటి అయినట్టు వేషం వేసుకొని వస్తుంది. ఆమె అడుగుల చప్పుడు లోపలికి కాలు పెడుతూ ఉన్న ఆ శబ్దం నీకు వినబడగానే, యెరోబాము భార్య మారు వేషం వేసుకొని వస్తున్నావేందని అడుగు. చూడండి, స్త్రీలను గుర్తుపట్టడం చాలా ఈజీ. ఎందుకంటే కాలి గజ్జలు పెట్టుకుంటారు అనమాట. కాలి గజ్జలు గలగల మోగుతూ ఉంటాయి. మోగ్గానే ఎవరు వస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలిసిపోద్ది. బైబిల్లోనే ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా. యెషయా గ్రంథంలో ప్రభు అంటున్నాడు, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు ఓర చూపులు చూచుచు తమ కాలి గజ్జలను మ్రోగించుచున్నారు. యెరోబాము భార్య మరి రాజు భార్య కదా, బంగారపు పట్టీలు పెట్టుకుందేమో తెలియదు, కాళ్ళకి గలగల మోగుతున్నాయేమో తెలియదు. ఆ కాలి చప్పుడు, కాలు ఆ లోపల అడుగు పెట్టగానే, గడప లోపల అడుగు పెట్టగానే యెరోబాము భార్య మారు వేషం వేసుకొని వస్తున్నావేంది? కఠినమైన మాటలు నీకు చెప్పాలని దేవుడు నాకు తెలియజేశాడు. చూడండి, అలాగే సౌలు రాజు అయినప్పుడు ఆ కన్నపిశాచి తంత్రాలు చేసే వాళ్ళందరినీ తరిమేయించాడు. ఎవరిని అక్కడ ఉంచలా. ఆ తరువాత దేవుని దగ్గర నుంచి ఏ జవాబు రానప్పుడు మళ్ళా అది కావాలనిపిస్తుంది. అలాంటి సమాచారం కావాలని, అలాంటి ఆనవాలు కావాలని, అలాంటి జవాబు కావాలని. చాలామంది జబ్బులు వస్తే ప్రార్థన చేస్తూ ఉంటారు, తగ్గకపోతే ఏం చేస్తారు? అంతరం వేయించుకోమంటున్నారమ్మ మా వాళ్ళు అంటారు. ఎందుకు అంతరాలు చెప్పండి? ఏం చేయడానికి? చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు దేవునికి కనికరం కలుగుతుంది కదా, ఏదో ఒకరోజు దేవుడు ముడతాడు కదా, ఏదో ఒకరోజు సహాయం చేస్తాడు కదా. అక్కడికి వెళ్ళి ఆ మంత్రాలు చేయించుకుంటే తగ్గిపోద్దంట, ఇలా చేయించుకుంటే తగ్గిపోద్దంట, ఈ విధంగా చేయమని చెప్తూ ఉన్నారు అని అంటారు. దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నుంచే జవాబు రావాలి. ఎందుకంటే యోనాతాను తేనె నాకినప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి జవాబు రాకపోతే విచారించి తెలుసుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడు. దేవుని దగ్గర విచారించి తెలుసుకోవడానికి, దేవుని దగ్గర అడిగి తెలుసుకోవడానికి, దేవుని దగ్గర నుండి జవాబు పొందడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. కానీ ఆ తరువాత ఆ సౌలు అవన్నీ మరిచిపోయిన వాడుగా కన్నపిశాచి తంత్రములు చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మారు వేషం వేసుకొని వెళ్ళి ఆమె దగ్గర అడుగుతూ ఉన్నాడు. ఆమె దగ్గర ఏమని అడుగుతూ ఉన్నాడు? ఇదిగో నేను మారు వేషం వేసుకొని వెళ్ళి, ఇదిగో నేను ఏ విషయంలోనూ జవాబు రాని వాడినిగా ఉన్నాను, కాబట్టి నా కొరకు ఒక మనిషిని నువ్వు పాతాళం నుంచి రప్పించాలి. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంట పెట్టుకొని పోయి రాత్రి వేళ స్త్రీ వద్దకు వచ్చి కన్నపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడటకై నేను నీతో చెప్పు అని రప్పించుమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కన్నపిశాచి గలవారిని చెల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేసిన కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేలా రప్పింతువు అని అతనితో నేను. అందుకు సౌలు, యెహోవా జీవముతోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ, నీతో మాట్లాడటకై నేను ఎవరిని రప్పించవలనని వారిని అడగగా అతడు సమూయేలును రప్పించవలనను. చూడండి, చాలాసార్లు వాక్యంలో చెప్పా, ఒక కర్ణపిశాచి తంత్రాలు చేసి ఆమె సమూయేలు ఆత్మను రప్పించడం ఏంటి? సమూయేలు ఆత్మను రప్పించడం ఏంటి అంటే, యేసయ్య వాళ్ళని అందరినీ పైకి తీసుకొని వచ్చి వాళ్ళకి స్వాతంత్ర్యాన్ని ఇవ్వకముందు
ఆత్మలన్నీ సాతాను స్వాధీనంలో ఉండేటట్లుగా, సాతాను వాళ్ళని ఏలుబడి చేసేటట్లుగా, సాతాను వాళ్ళందరినీ బలహీనపరిచేటట్లుగా, వాళ్ళు చనిపోయారు అనే మాటే కానీ చనిపోయిన తరువాత కూడా నెమ్మది లేని వారుగా ఉన్నారు, బంధించబడిన వాళ్ళుగా. ఆమె రప్పిస్తే సమూయేలు ఆత్మ పైకి వచ్చేస్తూ ఉంది. ఆమె రప్పించగానే సమూయేలు ఆత్మ పైకి వచ్చేస్తూ ఉంది. ఆ తర్వాత సమూయేలు వచ్చిన తర్వాత సమూయేలు అంటూ ఉన్నాడు, సమూయేలుని చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చితవని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. దేవతల్లో ఒకడు భూమిలో నుండి, అంటే భూమి క్రింది భాగాలలో పాతాళ లోకం ఉంది. భూమి క్రింది భాగాల్లో పాతాళ లోకం ఉంది. ఆ పాతాళ లోకములో నుండి సమూయేలు ఆత్మ పైకి వచ్చింది. భూమి క్రింద భాగాల్లో నుండి, ఆ పాతాళములో నుండి సమూయేలు ఆత్మ పైకి వచ్చింది. దేవతలలో ఒకడు భూమి క్రింది నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. ఆ తర్వాత సమూయేలుతోటి సౌలు మాట్లాడుతున్నాడు, సాగిలపడ్డాడు, నమస్కారం చేశాడు. ఆ తర్వాత సమూయేలుతో అడుగుతూ ఉన్నాడు, ఇదిగో ఈ పరిస్థితులు ఏంటి, ఇలా ఉన్నాయి, ఈ పరిస్థితులన్నిటినీ ఎలా ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళి నేను గెలుస్తానా లేదంటే, సమూయేలు అంటున్నాడు, నువ్వు గెలవనే గెలవు, రేపు ఈ రోజు కల్లా, ఈ సమయానికల్లా నీవు నీ కుమారుడు నాతో కూడా ఉంటారు. రేపు ఈ వేళకల్లా నీవును నీ కుమారుడును నాతో ఉంటారు. వాక్య భాగంలో 18వ వచనం, యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా. చూడండి, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. దేవుని దగ్గర బతిమలాడుతూ ఉంటే, సౌలుకు కొంచెం తొందరపాటు ఎక్కువ అనుకుంటున్నాను నేను. తొందరగా అన్నీ జరిగిపోవాలా, అన్నీ మాకు కావాలి, అన్నీ జరిగిపోవాలి, అన్నిటికీ జవాబు వచ్చేయాలని సౌలు ఆలోచిస్తూ ఉంటాడు తొందరగా. అందుకే సమూయేలు వచ్చేలోపల బలర్పించాడు. ఒకసారి బలర్పించేశాడు. ఆ తరువాత సమూయేలు వస్త్రపు చెంగును పట్టుకొని లాగితే అది జినిగింది. అన్ని విషయాల్లో తప్పు మీద తప్పు జరిగిపోతూ ఉంది. ఏదో ఒక జవాబు చెప్పొచ్చులే అని ఆలోచన చేసేవాడుగా ఉంటాడు సౌలు. తొందరపడుతున్నాడు. సమూయేలు ఆత్మని రప్పించడానికి కన్నపిశాచి తంత్రం దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ప్రార్థన చేస్తే ప్రభు కనపడడా? ప్రార్థన చేస్తే ప్రభు దగ్గర నుంచి జవాబు రాదా? మొర పెడితే ఆయన మన దగ్గరికి రాడా? దానియేలు 7:21 దినము 3 వారములు ఆ భయంకరంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దానియేలుకి జవాబు వచ్చింది. దానియేలు నీవు బహు ప్రియుడవు. సౌల్లాగా కర్ణపిశాచి తంత్రాల దగ్గరకు నువ్వు పోలా, సోది చెప్పే వాళ్ళ దగ్గరకు పోలా, అంతరతంత్రాలలో వాటి జోలికి నువ్వు వెళ్ళలా. ఇదిగో నా కొరకు మాత్రమే నీవు కనిపెట్టి నీవు కూర్చున్న చోటు నుండి లేవక మొరపెట్టినందుకు నీవేమైపోయావంటే నాకు బహు ప్రియుడవయ్యావు. బహుప్రియుడవు. మామూలు ప్రియుడ అనడం వేరు, బహుప్రియుడవు అంటము వేరు. బహుప్రియుడవు గనక నేను నీ యొద్దకు పంపబడ్డాను. నీవు బహుప్రియుడవు గనక నేను నీ యొద్దకు పంపబడ్డా. నీకేం కావాలో అడుగు చెప్తా. నేను దానియేలుని అడుగుతూ ఉన్నాడు, నీకు ఏ విషయం కావాలో అడుగు చెప్తాను. దానియేలుకు వచ్చిన దర్శనాలకు చెప్తూ ఉన్నాడు, వాటికి జవాబులు చెప్తూ ఉన్నాడు, అవి ఏ దినాల్లో జరగబోతున్నాయో కూడా చెప్తున్నాడు. దానియేలుకు అన్ని విషయాలు బోధిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగిన వారముగా ఉండాలి. ప్రభు చిత్తానుసారంగా మనము కొనసాగాలి. ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన వారముగా ఉండాలి. సౌలు అలా కాకుండా తొందరపాటుతోటి ఇంకొక రోజు మొరపెట్టచ్చు, ఫిలిస్తీన్లు వచ్చి పైన పడతారేమో అని భయం ఎందుకు? దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు సహాయం చేసేవాడు, జవాబిచ్చేవాడు. ఒకవేళ ఫిలిస్తీన్ల మీద యుద్ధంలో విజయాన్ని ఇచ్చేవాడేమో తెలియదు. కానీ తొందరపాటు వలన ఆ కర్ణపిశాచి తంత్రాలు చేసే స్త్రీని నమ్ముకొని ఆమె మీద ఆధారపడినందువలన భయంకరమైన జవాబు వచ్చింది.
అమాలేకుల గురించి మనం చదివాం. ఇశ్రాయేలీలు అమాలేకీలు ఇశ్రాయేలీలకి ఏం చేశారో దేవునికి జ్ఞాపకం ఉంది. సౌలుతో చెప్పాడు, సౌలు జ్ఞాపకం చేసుకోలే. దేవుని పని, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. ఆ విషయమై దేవునికి చాలా కోపం ఉంది సౌలు అంటే. సమూయేలు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దేవుని తీక్షణమైన కోపాన్ని నెరవేర్చక నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు ఇంకా బ్రతకవు, ఫిలిస్తీన్లతో యుద్ధంలో ఓడిపోతారు, మీరు అందరూ చాలామంది చనిపోతారు, నీవు నీ కుమారులు రేపు ఈ దినానికి నాతో కూడా ఉంటారు అని చెప్తున్నాడు. ఈ సౌలుకు భయం వేసేసింది, కృంగిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు, అలసిపోయాడు, భోజనం చేయడానికి ఇష్టం లేదు, అసలు నేల నుండి లేవలేని పరిస్థితిలో పడిపోయాడు. అప్పుడు మళ్ళీ ఆ స్త్రీ సహాయం చేసి భోజనం పెట్టి, ఇంక లేయ్యా నువ్వు సౌలు రాజువే కదా అంటే, నేను సౌలునే అంటే ఆమె అంటూ ఉంది, లేచి భోజనం చేసి బలం తెచ్చుకొని వెళ్ళిపో, నువ్వు యుద్ధానికి వెళ్ళాలి కదా, వెళ్ళిపోయి యుద్ధం చేయిపో, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, ఇదిగో నేను ఆహారం పెడతాను, ధైర్యాన్ని తెచ్చుకొని. ఆహారం అయితే తయారు చేయించి అతనికి అతని పనివారికి పెట్టింది, కానీ శాశ్వతమైన సహాయం ఆమె ద్వారా రాదు కూడా. శాశ్వతమైన సహాయం రాదు. ప్రభువు దగ్గర నుండి శాశ్వతమైన సహాయం వస్తుంది. దావీదు ఎన్నో విషయాల్లో దేవుని దగ్గర అడిగేవాడు, దేవుని సహాయాన్ని కోరుకునేవాడు. ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళేదా, మానుకునేదా, ఇదిగో ఈ విషయంలో వెళ్ళమంటావా వద్దా, ఈ పని చేయమంటావా వద్దా, ప్రతి విషయానికి దేవుని దగ్గర అడిగి తెలుసుకొని చేస్తూ ఉండేవాడు. సౌలు అయితే అలా చేసేవాడు కాదు. అందుకే ఆమె వలన వచ్చిన బలము, శక్తి దిగజారిపోయింది. తెల్లారి సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయారు, వాళ్ళు చనిపోయారు యుద్ధంలో. సౌలు కుమారుడైన యోనాతాను కుమారులు అందరూ కూడా చనిపోయారు. దేవుని సన్నిధిలో మనుషుల సహాయాన్ని అడిగితే మనుషుల సహాయం అలానే ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, నేను అలిసిపోను, సొమ్మసిల్లను, మీకు బలాభివృద్ధి కలుగజేసేవాడని నేనే, మీకు శక్తినిచ్చేవాడని నేనే, మీకు బలాన్ని కలుగజేసేవాడని నేనే, మీకు ధైర్యాన్ని ఇచ్చేవాడని నేనే, మీకు అన్ని విషయాల్లో తోడుండేవాడను నేనే అని చెప్తున్నాడు. ఆయన మనకు తోడుండే దేవుడు, కృప చూపే దేవుడు, సహాయం చేసే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనలను ఆదరించే దేవుడు, కనిపెట్టుకొని ఉండే దేవుడు. మనం కన్నీళ్లు గారిస్తే ఆయన ఊరుకునే దేవుడు కాదు, ఓర్చుకునే దేవుడు కాదు. చాలా సందర్భాలలో మనం బాధపడుతూ ఉంటే ఆయన కూడా బాధపడతాడు. లాజరు చనిపోయాడని మరియా, మార్తా ఏడుస్తూ ఉంటే, యూదులందరూ వచ్చి వాళ్ళని ఆదరిస్తూ ఉంటే, వాళ్ళ కన్నీళ్లు గార్చడం చూసి యేసయ్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట. యేసు కన్నీరు విడిచెను, వాక్యంలో ఉంటుంది, యేసు కన్నీరు విడిచెను. నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన ఏడుస్తూ ఉంటాడు, నువ్వు ఆనందంగా ఉంటే ఆయన ఆనందిస్తాడు, నీవు అలసిపోయినట్టుంటే లేపి ఎత్తుకొని చంకనేసుకుంటాడు, నువ్వు బాధపడుతూ ఆదరించేవాళ్ళు లేరంటే ఆయన నిన్ను ఎత్తుకొని ముద్దులాడుతాడు. ఆహారం లేదు ప్రభా, ఆకలి అవుతుందయ్య అంటే ఆయన ఎత్తుకొని అన్నం తినిపించుకుంటాడు. ఇశ్రాయేలీలకి అరణ్యంలో ఏం దొరికింది? అరణ్యంలో ఏమీ దొరకదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అరణ్యంలో ఆకలితో అల్లాడిపోతూ ఉంటే ఆయన తీసుకుని వచ్చి వాళ్ళకు భోజనాన్ని వడ్డించాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు వాళ్ళని మంచి ఆహారంతో పోషించాడు. ఆహారం తిన్న వాళ్ళకి షుగర్లు లేవు, బీపీలు లేవు, కొలెస్ట్రాల్ లేదు, థైరాయిడ్ లేదు, అసలు జబ్బులేమి లేవు. హాస్పిటల్స్ లేవు కదా, హాస్పిటల్స్ లేవు, జబ్బులు లేవు. దేవుడిచ్చిన ఆహారం అంత శ్రేష్టమైందిగా, ఉన్నతమైందిగా ఉంది. మనుషుల సహాయాన్ని కోరుకుంటే మనుషుల ద్వారా వచ్చే సహాయము సరి అయినది కాదు. ఆ కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. వాళ్ళని కాపాడే విషయాల్లో ఆయన కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. శక్తినిచ్చే దేవుడు. ఏలియా బయలు ప్రవక్తల్ని చాలామందిని చంపేపించాడు, బయలు ప్రవక్తలను చంపేశాడు. వాళ్ళకు వచ్చిన పందెంలో వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోతే మీరందరూ చావాల్సిందే అన్నాడు. అలాగే వాళ్ళందరినీ చంపేశాడు. చంపేసిన తర్వాత యెజబెల్ అనే ఆ రాణి, ఆ భయంకరమైన స్త్రీ అంటుంది, నేను రేపు ఈ వేళకల్లా నీ ప్రాణాన్ని వాళ్ళ ప్రాణంతో కలపకపోతే, వాళ్ళతో నిన్ను సమానం చేయకపోతే
దేవుడు నాకు ఎంతైనా అపాయము కలుగజేయనుగాక. చూడండి, మారు మనసు ఉన్నా లేకపోయినా దేవునితోడు అంటారు. ఎందుకు దేవునితోడు చెప్పండి? దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు అది ఆ పరిస్థితులను చాలా పెద్దవైనప్పుడు ఖచ్చితంగా దానిలో నిజం ఉన్నప్పుడు దేవునితోడు అనొచ్చు. అలాంటి పరిస్థితులు లేనప్పుడు అనకూడదు. ఆమె అంటూ ఉంది, ఆమె అసలు ఈ దేవుణ్ణే నమ్మేది కాదు. ఆమె అంటుంది, దేవుడు నాకు ఎంతైనా అపాయం చేయునుగాక అని ఒక ప్రమాణం చేసినట్టుగా చేస్తూ ఉంటే భయపడ్డాడంటే ఏలియా. భయపడి చాలా భయముతో ఆయన ప్రయాణాన్ని సాగించాడు. భయముతో వెళ్ళిపోయి దాక్కున్నాడంట. భయముతో వెళ్ళిపోయాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, 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 ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించే దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. అలిసిపోయే దేవుడవు కాదు నాయన, మందగిలే దేవుడవు కాదు, కునికే దేవుడవు కాదు, నిద్రపోయే దేవుడవు కాదు. మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడవు ప్రభా. ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు చూస్తున్నారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. ఎవరిని విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభా. ఇదిగో మరియా, మార్త, లాజరు విషయమై ఏడిస్తే మీరు కన్నీరు విడిచారు నాయన. మా బాధ చూసి మీరు బాధపడుతున్నారు. మా వేదన చూచి మీరు వేదన పడుతున్నారు ప్రభా. అడిగిన వారికి నేను శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను బలపరచండి, ఆత్మతో నింపండి, శక్తితో నింపండి. శోధనలని జయించగలిగిన కృపనివ్వండి. దురాత్మలను ఎదిరించి జయించగలిగిన కృపనివ్వండి. ప్రార్థనాత్మతో నింపండి, పట్టుదల దయచేయండి. మీ నామానికి అత్యధికమైన మహిమ తెచ్చుకోండి. ఇదిగో తెగుళ్ళు వస్తూనే ఉన్నాయి ప్రభా. అన్ని జయించుకోవడానికి బిడ్డలకు శక్తినివ్వండి. ఏ దినాన మేము ఉంటామో, ఏ దినాన ఉండమో మాకు తెలియదు నాయన. మీరు పిలిచినప్పుడు ఇదిగో నేను వస్తున్నానని రావడానికి కృప దయచేయండి. ఆత్మతో నింపండి. అటు పరిశుద్ధత, ప్రార్థనాత్మ దయచేయండి, నెమ్మది దయచేయండి. బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి వేయండి ప్రభా. ఇదిగోనైనా మనుషుల మీద ఆధారపడక, మనుషుల సహాయాన్ని కోరుకోక నైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బ్రతిమలాడుకొని మీకు మొరపెట్టుకోవడానికి కృప దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. శోధనలన్నీ జయించే వాళ్ళకి విడుదల దయచేయండి. ప్రార్థనాత్మతో నింపండి, పట్టుదల దయచేయండి ప్రభా. నాయన అన్ని విషయాల్లో జయించుకోవడానికి తగిన శక్తిని ఇచ్చి బలపరిచి మీ నామానికి అత్యధికమైన మహిమ వచ్చేటట్లుగా బహుగా దీవించమని, వర్ధుల చేయమని, తోడుండమని మీకే అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.